దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునగాక. దేవుడు చేసిన కార్యములను బట్టి నూతన సంవత్సరములో మరి ఒకసారి మనందరము చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు దేవుడు చూపిన కృపని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఒక నిమిషము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, గనుడా, గొప్పదేవ, నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు చూపిన కృపని బట్టి మీకు వందనాలు. ఎంతో గొప్ప దేవుడివి, ఎంతో ఘనమైన దేవుడివి నానా. మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని తండ్రి బ్రతుకుము అని మీ ఊపిరిని మాకు ఉంచి అనేక మందిలో మీ కొరకైన సాధనములుగా వాడబడుటకు, సాక్షులుగా నిలువబడుటకు మీరు చూపిస్తున్న కృపని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నానా, మీ దాసురాలిగా నేను ఇక్కడ నిలువబడి ఉన్నాను. మీరు నన్ను మీ నోటి బూరగా వాడుకొని మీ మాటలను, మీ వాక్యమును ప్రకటించుటకు నన్ను అనాయింట్ చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. వినగల చెవి, గ్రహించగల మనస్సు మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మాథ్యూ చాప్టర్ 13 సువార్త 13వ అధ్యాయము 3వ వచనము నుండి కొన్ని వచనములను నేను చదువుతూ ఉన్నాను, 9వ వచనము వరకు. మత్తయి 13వ అధ్యాయము, ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 13 verse 3 to 9. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఈ వాక్యము లేదా ఈ పారబుల్ మనందరికీ తెలిసిందే కదా. అనేక సార్లు మనం చదివి ఉన్నాము, మెసేజెస్లో విని ఉన్నాము. ఈ పారబుల్ ఆఫ్ ద సోవర్ అన్నది మనం చాలాసార్లు విన్నాము. అయితే ఎన్నిసార్లు విన్నా కానీ దేవుడు ఒక్కొక్క రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా వింటే, సండే స్కూల్ పాట కూడా ఉంది, విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరినాడు అని ఒక్కొక్క పారాగ్రాఫ్ని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇందులో మనం గమనించినట్లయితే ఫస్ట్ థింగ్ ఎక్కడ ఈ విత్తనాలు పడటం మనం చూస్తామండి? త్రోవ ప్రక్కన, అంటే రోడ్ పక్కన పడినట్లు మనం చూస్తాం. దాని తర్వాత ఏం జరిగింది? త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాయి, మృంగివేశాయి. లేదా రెండోసారి ఆ విత్తనాలు ఎక్కడ పడినట్టు మనం చూస్తాము? మన్ను లేని, అంటే మట్టి సరిగ్గా లేని రాతి నేలలో పడినట్టు చూస్తాం. అక్కడ ఏం జరిగిందంటే లోతుగా మట్టి లేనందున అవి మొలిచాయి, కానీ వెంటనే ఏమైనాయి? వేరు లేనందున ఎండిపోయాయి. ఒక చెట్టు సరిగ్గా ఎదగాలి అని అంటే దానికి ఇంపార్టెంట్ అయింది ఏంటి? ఒక రూట్, వేరు కదా. అది లేనందున ఎండిపోయాయి. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని ఏం చేశాయి? అణచివేశాయి. అది కూడా ఎదగటానికి అక్కడ ఆస్కారం అనేది లేదు. 4వదిగా మనం గమనించినట్లయితే మనం ఏం చూస్తాము అని అంటే, ఈ విత్తనాలు ఎక్కడ పడినాయంట? మంచి నేలలో. మంచి నేలలో పడినప్పుడు 30 60 100 ఫలించడం చూసాం. అయితే దీనికి మనం గమనించినట్లయితే కొన్ని వచనాల క్రింద 18వ వచనంలో చదవరండి, దయచేసి చదవండి. 18వ వచనమును ఈ ఉపమాన భావము మనము జాగ్రత్తగా విందాం. చదవండి. యోహాను తినకయు త్రాగైకు వచ్చెను గనుక, అంటే 18వ వచనం, మత్తయి 13:18వ వచనం నుండి 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు.
అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. థ్యాంక్ యూ. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైతే ఉపమానమును మనం అక్కడ చదివామో దాని భావము అంటే దానిని విశుద్ధపరచినట్లు మనం ఇక్కడ గమనిస్తాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గమనిస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే విత్తువాని గూర్చిన ఉపమాన భావం ఏంటి? రాజ్యమును గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి మనం ఇప్పుడు అనుకుంటే వాక్యమును వినిన వారు గ్రహింపక ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే 3 థింగ్స్ మనకి ఇక్కడ మనం గమనిస్తాం. వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఎవరు ఎత్తుకొని పోతాడంట? దుష్టుడు. ఇప్పుడు మనమే చూడండి, మనందరం చర్చ్కి వచ్చాము, ఆదివారం కాబట్టి ప్రొద్దున్నే లేచి చక్కగా రెడీ అయ్యి కొంతమంది తిని వస్తారు, కొంతమంది తినకుండా వస్తారు. ఒక్కొక్కరి ఆలోచన తమ సిద్ధపాటును బట్టి సంఘములో మనం కనపడటానికి ఇష్టపడతాం. సంఘములో వచ్చిన తర్వాత మనం వాక్యమును విన్నప్పుడు దానిని మనము మనసు పెట్టి వింటున్నామా లేదా అన్నదానికి ఈరోజు కొంచెము మనము అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము మామూలుగా వచ్చి ఓకే నిద్ర మత్తులోనో లేదా రోజు కష్టపడుతున్నాం కదా, 6 దినములు నేను కష్టపడుతూ ఉన్నాను, స్కూల్కి వెళ్తున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, ఇంటి పనులలో మునిగిపోయి ఉన్నాను, బయట పనులు చేసి కుటుంబానికి నేను అనేక విధములుగా సపోర్ట్ చేస్తూ ఉన్నాను, ఆదివారం ఒకే ఒక్క రోజు నాకు దొరుకుతూ ఉంది. ఓకే, చర్చ్కి వెళ్ళకపోతే మళ్ళీ ఇంట్లో కోపడతారు, లేదా దేవునికి ఇష్టం ఉండదు, లేదా సంఘ కాపరేమన్నా అంటారేమోనని సంఘంలో వచ్చి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు స్వరం మంచిగా ఉందనుకోండి, నెమ్మదిగా కునుకులోకి వెళ్తాం, వినము వాక్యము కదా. అలా ఊరికే వింటున్నప్పుడు లేదా మెలకు వచ్చినప్పుడు ఒక వాక్యం విన్నప్పుడు అది మనసులో ఉంటుంది, కానీ మనలో ఆ లోతు లేనప్పుడు ఏమవుతుంది అని అంటే దుష్టుడు దానిని వెంటనే తీసుకొని పోతాడు. అప్పుడు వాక్యంలో మనము ఎదిగినట్టు ఏమాత్రము ఉండదు. దాని తరువాత మనం గమనించినట్లయితే రాతి నేలను పడినప్పుడు అంటే లోతు లేనప్పుడు అది కూడా అట్లా ఎదిగి వెంటనే ఎండిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏముంది అని అంటే చూడండి, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. వాక్యమును వినినప్పుడు కరెక్ట్, అబ్బా ఇది ఎంత నిజము కదా, మన జీవితాలలో ఇది ఎంత సరి అయినది కదా, లేదా కరెక్ట్ ఈ వాక్యము మాత్రము నాకు సరిపోయింది, ఈ వాక్యము మాత్రం లేదా ఈ మాట కరెక్ట్ అయిన మాట, దేవుడు తోడు ఉంటాడు అనగానే అవునవును దేవుడు తోడుగా ఉంటాడు, స్వస్థపరచు దేవుడు అనగానే అవును దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. వాక్యాన్ని మనము వింటాము, దాని అవును అని గ్రహిస్తాము, కానీ అది ఎంతవరకు అంటే ఫస్ట్ లేయర్ మాత్రమే, అది హృదయములోనికి వెళ్ళటం లేదు. ఎందుకు అనంటే అది హృదయంలోనికి వెళ్ళాలి అనంటే దానికి ఒక త్రోవను మనము ఏర్పరచాలి, అవునా? ఇక్కడ నుంచి విని చాలాసార్లు తల్లిదండ్రులు తిడతారు కదా, వింటావు, ఇక్కడ నుంచి వింటావు కానీ ఇటు నుంచి వదిలేస్తావు. ఎందుకు అనంటే వీ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, వీ డోంట్ టేక్ ఇట్, అది దానిని కంప్లీట్గా మనము అంగీకరించము, దానిని మనస్సు పెట్టము. అలాగే మట్టి నేలను పడిన ఆ విత్తనాలు కూడా ఎలాంటివంటే వింటాము, సరే ఈ మాట బాగుంది, వినటానికి బాగుంది, అదే ఏదన్నా గద్దింపు వాక్యము దైవ సేవకులు ఇక్కడ నిలువబడి చెప్పారు అని అనుకోండి, వినటానికి ఇష్టపడతామా? అది నచ్చదు. దేవుడు కోపము గలవాడు, ఎంత ప్రేమ గలవాడు అంతే రోషము గలవాడు అని అంటే ప్రేమ కలిగిన వాడు. అక్కడి వరకు వినటానికి బాగుంది కాబట్టి అది నేను వింటాను, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అదే రోషము కలిగిన దేవుడు అంటే నాకొద్దు, దానిని నేను చాలామంది యవనస్తుల్ని గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అదే చెప్తారు, ఏంటంటే అంటిల్ గాడ్ ఈజ్ లవింగ్ ఐఎమ్ ఫైన్ అనక, బియాండ్ దట్ వద్దు మాకు. ఎందుకు అనంటే దేవుని ప్రేమని ఎంత తీసుకోవటానికి ఇష్టమో, కానీ కోప్పడతాడు అనంటే
ఆ జీవితం మాకొద్దు. అలాంటప్పుడు దేవుని సంఘానికి రావటానికి కూడా ఇష్టపడరు, విడిచిపెట్టడానికైనా ఇష్టపడతారు, కానీ దేవునిని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయటానికి ఇష్టపడరు. అలాగ ఉందా మన జీవితము? సంఘానికి వచ్చి వాక్యాన్ని విని ఏదైతే చెవులకి మంచిగా ఉందో, ఏదైతే వినటానికి బాగుందో అది మాత్రమే యాక్సెప్ట్ చేసి దానిని మాత్రమే ఇష్టపడి తీసుకొని వదిలేస్తూ ఉన్నామా? అలాంటి జీవితములు కలిగి ఉన్నట్లయితే మారటానికి ఇది చాలా అనుకూలమైన సమయము. మూడవదిగా మనం గమనించినట్లయితే ముళ్ళ పొదల్లో పడినది మనం ఏమని గమనిస్తాము? ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. పైది మనం ఏం చూసాము? వాక్యము నిమిత్తం ఏదైనా శ్రమ అయినను హింస అయినను వస్తే వద్దు. సమాజంలో క్రైస్తవుడిగా నిలబడాలి అని అంటే అందరిలో యాక్సెప్ట్ చేయబడాలి. ఓకే, ఫ్రెండ్స్ దగ్గర నేను తక్కువ కాకూడదు అన్నప్పుడు వాక్యం వద్దు. నేను క్రిస్టియన్ అని చెప్పటానికి కూడా చాలామందికి ఒకలాంటి ఫీలింగ్ వద్దు. అదే ముళ్ళ పొదలో పడినప్పుడు ఏంటి అంటే వాళ్ళు వింటారు, ఎదుగుతూ ఉంటారు, కానీ ఐహిక విచారములు, లోకములో ఏదైనా విచారములు కలిగినప్పుడు, లేదంటే ధనమోహము, మనందరికీ క్షమించండి కానీ చాలామంది క్రైస్తవులకి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదా ఒక ఆలోచన ఏంటి అని అంటే, ఆర్థికముగా ఎక్కువగా ఆశీర్వదింపబడితే దేవుడు ఆశీర్వదించినట్లు, లేదు అని అంటే దేవుని ఆశీర్వాదము మన జీవితంలో లేనట్లు అనే ఆలోచన కలిగి ఉంటారు. మన ఆశీర్వాదము అన్నది దేవునిలో మనం ఎదుగుతున్నామా లేదా, దేవునిలో సంపూర్ణమగుతున్నామా లేదా, మన మనస్సులు దేవునిని ఆనుకొని ఉన్నాయా లేదా అన్నది మనకు ఉండాలి, కానీ మిగతా విషయాలు కాదు. మొదట ఏం వెతకాలి అని ఉందండి? దేవుని నీతిని, రాజ్యమును వెతకాలి. సీక్ ye first the kingdom of God and everything will follow you. మొట్టమొదటిగా మనము దేవుని రాజ్యమును, నీతిని వెతికితే సమస్తమును ఫాలో అవుతాయి. ఏమనుంది వాక్యములో? డోంట్ వరీ అబౌట్ వాట్ యు ఈట్. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఇది కాదు మనం ఆలోచించవలసింది. దేవునికి ఇష్టముగా మన జీవితములను ఎలా మలుచుకోవాలి, దేవునికి ఇష్టముగా మన జీవితములను మలుచుకొని ఈ అంత్య దినములలో చాలా క్లియర్గా నేను వాక్యానికి నిల్చున్న ఆల్మోస్ట్ ప్రతిసారి నేను సంఘమునకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అనంటే హై టైం, ఇది ఆల్మోస్ట్ చివరి దినములలో మనం ఉన్నట్లుగానే, ఎందుకంటే ఛాయలు మనము గమనిస్తూ ఉంటాము కాబట్టి మన జీవితాలని మనము ఎలాగ దేవుని కొరకు సరి చేసుకోవాలి అని, ఎలాంటి బ్రతుకును, ఎలాంటి జీవితమును మనము కలిగి ఉన్నాము. ఐహిక విచారములతో వాక్యమును వదిలిపెట్టి దాని పట్లనే మన మనస్సును కలిగి ఉన్నామా, లేదా దేవా ఏ విషయములోనైనా నువ్వు సమర్థుడవు, దేవా ఎటువంటి విషయములోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా, ఎటువంటి స్థితి నుంచైనా నన్ను బయటకి తీసుకురాగలిగే సమర్థుడైన దేవుడివి కాబట్టి నీకు వందనాలు అని చెప్తున్నామా? ఐహిక విచారములో పడిగి మనము కృంగిపోయి మనము అసహనముతో, నిట్టూర్పుతో మనము బ్రతుకుతూ ఉన్నామా, లేదా దేవునిని ఎటువంటి స్థితిలోనైనా స్తుతించటానికి మనం సిద్ధముగా ఉన్నామా? ఏ స్థితిలోనైనా నేను నిన్ను స్తుతిస్తాను, ఏ స్థితిలోనైనా నువ్వు నమ్మదగిన దేవుడివి కాబట్టి ఆ నమ్మకత్వమును మా జీవితములలో మేము చూపించుటకు కృపను అనుగ్రహించు అనే జీవితములను, అనే ఆలోచనలని మనం కలిగి ఉన్నామా? అలా లేనట్లయితే ఒక్కసారి మన జీవితములను మనం పరీక్షించుకోవాలి. ఎందుకు అనంటే మన కొరకు ఆయన తన ప్రాణమును సిలువ మీద పెట్టి ఆయన మనకి రిడెంప్షన్ని దయచేశాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉండి, ఆయన ప్రజలుగా మనము ఉండి ఇంకను నిట్టూర్పు, నిస్సహాయతలో మనము బ్రతుకుతూ ఉన్నామా? ఇంకెప్పుడండి మనము
ఫలించటానికి ఇష్టపడతాం. ఇంకెప్పుడు ఆ ఫలమును కలిగి అనేకులు మనల్ని చూసినప్పుడు వీరు క్రైస్తవులు అని చెప్పటానికి ఎప్పుడు మనము ఒకరికి అవకాశం ఇస్తాము? మనము క్రైస్తవులము అని తెలియచేయటానికి రోడ్డు మీద నిలవబడి ప్రార్థన చేసి గట్టిగా చేయటం అది కాదు. నీ జీవితము నా జీవితము ఇతరులతో మాట్లాడుతుందా? నీ జీవితము నా జీవితము ఇతరులకి ఒక ఎగ్జాంపుల్గా ఉందా? నీ జీవితము నా జీవితము ఇతరులకి ఒక ఛాలెంజ్గా ఉందా? సంఘములో ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉంటాము. సంఘము బయట వెళ్ళినప్పుడు ఎటువంటి జీవితమును నీవు నేను కలిగి ఉన్నాము? కుటుంబంలో ఎటువంటి జీవితమును మనము కలిగి ఉన్నాము? మన పిల్లలకి ఎటువంటి ఎగ్జాంపుల్ని మనము దయచేస్తూ ఉన్నాము? మన భర్తలు సరిగ్గా లేకపోతే వాక్యం ఏమని చెప్తుంది? మన పవిత్ర ప్రవర్తన చేత వారిని రాబట్టుకోవాలంట. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎదిగే కొద్దీ మనం ఏం నేర్చుకుంటాము అనంటే, వాక్యాన్ని పట్టుకొని నడుము కట్టుకొని మనము దేవా నేను ప్రార్థన నా ప్రార్థన అన్నది కాదు, నీ ప్రార్థన కాదు గొప్పతనము. దేవునికి ఆ మనస్సు ఏకమైతే, దేవునితో మన మనస్సు ఏకమైతే దేవుడు సరిచేస్తాడు. దేవుడు తప్పకుండా సరిచేస్తాడు. ఒకవేళ కుటుంబములలో భార్యలు సరిగా లేకపోతే భర్తలు ఏం చేయాలి? కోపమును సంశయమును మాని పవిత్రమైన తమ చేతులను ఎత్తి ప్రార్థన చేయమని దేవుడు చెప్పలేదా? వాక్యములోనే ఉంది కదా, మనకి ఒక ఎగ్జాంపుల్ వాక్యములోనే ఉంది కదా. ఇంకా ఎక్కడో ఎందుకు వెతకాలి? వేర్ ఎల్స్ డూ యూ హ్యావ్ టు సర్చ్? ఇతరులకి చెప్పుకోవటంలోనా, లేదా తాగుడులోనా, సిగరెట్లు చేయటంలోనా, అనవసరమైన ఫ్రెండ్షిప్స్తోనా? అవసరం లేదు. వీ హ్యావ్ అ ఫ్రెండ్ ఇన్ ద లార్డ్. దేవునిలోనే, వాక్యములోనే మనం కంఫర్ట్ చూసుకొని ఆయనకిష్టమైనట్టుగా బ్రతికితే, ఆయనకిష్టమైనట్టుగా ఎలాగ బ్రతకాలి? సింపుల్ క్వశ్చన్ మనసులో రావచ్చు. ఇదన్నీ వింటూ ఉన్నాం, కానీ హౌ డు ఐ లివ్? ఎలాగ బ్రతకాలి అనంటే, దేవా నన్ను నేను నీ దగ్గర సరెండర్ చేసుకుంటున్నాను. యీల్డ్, ఈ మాట నాకు చాలా ఇష్టం. వెన్ యూ యీల్డ్ కంప్లీట్లీ, సంపూర్ణంగా దేవునికి మనం సరెండర్ అయితే మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, మనం దేవుని చేయి పట్టుకోవటం కాదు, కానీ దేవుడు మన చేతిని పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. నడిపించి విడిపించి గొప్ప జనాంగముగా చేస్తాడు. అప్పుడు 30 60 100 ఆశీర్వదిస్తాడు. ఆ ఫలమును దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి ఈ విషయమును మనం జ్ఞాపకం చేసుకొని ఆదివారము మాత్రమే కాదు, ప్రతి దినము ప్రతి క్షణము దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుదాము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.